హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిషన్ రామ్ రామ్ భాయ్ సబ్కి ప్రజెంట్ సార్ మనకి ఉన్నది ఇట్టిగా జెడ్ఎక్స్ అండి ఆప్షన్లు ఇది ఓకే మోడల్ 2023 మోడల్ ఉంది. కాకపోతే డెంట్ పెయింట్ స్క్రాచెస్ కొన్ని ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తుంటాను నేను. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. మెయిన్ విషయం ఏంటంటే మీరు వెహికల్ తీసుకునేటప్పుడే ఫస్ట్ ఇక్కడే మొత్తం చూసి తీసుకోవాలి. తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఇది బాగాలేదు అది బాగాలని చెప్పేసి మాత్రం అడగద్దండి దయచేసి. ఎందుకంటే తీసుకున్న తర్వాత ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఏదన్నా ఫైనల్ డిసిజన్ తీసుకోండి మీరు. నేను చెప్పాల్సింది మాత్రం నేను మీకు క్లారిటీ చెప్తున్నాను, నేను అంతకుమించి ఏం లేదు. ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్స్, ఢిల్లీ వెహికల్స్ మాత్రం కాదు. ఇది టైంపాస్ కాల్స్ మాత్రం చాలా చేస్తున్నాను సార్, నేను చెప్తున్నాను. ఓకేనా, ఫొటోస్ ఎవరికి మాత్రం పంపబడవండి. దయచేసి మీరు కొన్ని గమనించాలి విషయాలు. ఏదన్నా ప్రాంప్ట్గా డైరెక్ట్ చెప్పేస్తా, నాకు వీళ్ళు దగ్గర కాదు లేకపోతే మీరు దూరపోలేం కాదు. అట్లా నేను చెప్పే ఉద్దేశం నేను చెప్తున్నాను నేను. ఓకేనా, సరే లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతానండి. మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఉంటాను, రెండు ఫాలో కావండి. మీకు ఖచ్చితంగా అప్డేట్ అనేది ఖచ్చితంగా ఇస్తుంటాను నేను. ఓకేనండి, ఇదే మనం చెప్పిన వెహికల్. ఫస్ట్ వచ్చేసి ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లాంటి మా లొకేషన్ వచ్చేసి. కాకపోతే ఫోన్ నెంబర్ చూసి చేస్తున్నారు. కాస్త సార్ ఒక సగం వీడియో చూసినా మీకు ఒక అర్థమైంది తెలుస్తుంది. అయితే మీకు ముంగట చూసుకోవాలి సార్. ముంగట బంపర్ దగ్గర మాత్రం ఇక్కడ చిన్న టచ్అప్ మాత్రం అయింది, చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంత నీట్గా దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను ఏదైనా జెన్యూన్ ఉండి చెప్తే, లేకపోతే చెప్పాను కూడా మీకు అది క్లారిటీ తెలిసిపోతుందని. వెనక బంపర్ దగ్గర మాత్రం ఇక్కడ మాత్రం కాస్త గ్యాప్ వచ్చింది, మీరు కొంచెం గమనించుకోవాలి. ఓకేనా, ఇది జెడ్ఎక్స్ఐ, ఇది ఆప్షనల్. వెనక సైడ్ చూసుకున్నా కానీ చిన్న చిన్నగా డెంట్లు మాత్రం ఉన్నాయి, చూసుకోవచ్చు. బంపర్ దగ్గర కానీ డీకే దగ్గర కానీ చిన్న చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు సార్. ముంగట టైర్ దగ్గర మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక చిన్నగా డెంట్ ఉంది. వెహికల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాడు, మీరు చెక్కించుకున్నాకే తీసుకోండి. ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు సార్. మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి మీరు కొంచెం ఆలోచించండి. ఓకే, ఫస్ట్ అయితే ఇంటిలో కింద చెక్ చేసుకుందాం. మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా ఓకే, పర్ఫెక్ట్ ఉన్నాయి. ఈ సీట్లు ఏవి కానీ డ్యామేజ్ మాత్రం లేదు. నేను మీకు ప్రత్యేకించి ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చూపిస్తాను. బేసిక్ పైన అనేది ఇది కూడా చూసుకోవచ్చు. అయితే సార్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఓనర్ షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నారు, కొందరు రీడింగ్ తగ్గిస్తున్నారు. మీరు కొన్ని గమనించాలి. మీకు తెలుస్తుందో లేదో నేను మాత్రం చెప్తున్నా మీకు. మీరు ఎవరు గమనిస్తారా లేదు నాకు తెలియదు, కాకపోతే నేను చెప్పాల్సి నేను చెప్తున్నా సార్. నేను మాత్రం కమిషన్ తీసుకోండి సార్, మీరు కొన్ని గమనించుకోండి మీరు కూడా. ఓకేనా, తర్వాత మళ్ళీ ఇవన్నీ అడగదు, అంటే చెప్పలే కదా చేయలే కదా అంటారు. ఉత్త పుక్కనికి వాళ్ళు సేవ చేయట్లేదండి. నేను ఇంతకుముందు అట్లే తీసుకున్నా, అది ఇస్తే తీసుకుని లేకపోతే లేదు. కాకపోతే అంత మంచితనం కూడా పనికిరని చెప్పేసి నాకు కూడా తెలిసిపోయింది. ఇందులో పానీ జాగ్రత్త మాత్రం అవి అయితే ఏం లేవు. సరే, అవి ఓనర్ అడిగితే గిట నేను మీకు ఇప్పిస్తా. ఇంట్లో అయితే లేవు, ఉన్నది చెప్తున్నా. స్టెఫినీ చూసుకుంటే మాత్రం స్టెఫినీ వచ్చేసి మీకు 30-40% వరకు ఉంటుంది, మీరైతే గమనించుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు ముందు చూపిస్తాను నేను. ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 50,000 మాత్రం ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తా. 2 ఎయిర్ బ్యాగ్స్ సార్, ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ అట్లనే అక్కడ ఒకటి ఉన్నది ఎయిర్ బ్యాగ్స్. ముంగట సీట్లు చెక్ చేసుకుని, సీట్లు చెక్ చేసుకున్నా ఓకే ఉంది. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, నో డౌట్ ఇందులో. అట్లాగే ఒకసారి వెనక సైడ్ చూపిస్తాను మీకు. వెనక సైడ్ చెక్ చేసుకున్నా కానీ వెనక సైడ్ కూడా ఓకే ఉంది. సీట్లు మాత్రం ఓకే ఉన్నాయి సార్. ఇది మోడల్ 2023 మోడల్, ఇది జెడ్ఎక్స్ఐ. ఇది ఇందులో స్పెషల్ ఏంటి సార్, పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది. ఒక్కొక్క స్క్రీన్ ఉంటాయి ఎక్స్ట్రా, అంతకు మించి ఏం లేదు. ఇది మాన్యువల్ ఇది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి ఓన్లీ 50,000 మాత్రం ఉన్నా సార్. మీరు మొత్తం చెక్ చేసి తీసుకోండి. నా దగ్గరికి వస్తే ఎక్కడ కమిషన్ ఇవ్వబడుతుందని చెప్పేసి మీరు డైరెక్ట్ వస్తారు, కానీ రేట్లలో మాత్రం మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది మీకు. అది నేనేం చెప్పలేను, చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మీకు జస్ట్ ఇక్కడ షేడ్ అయినట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ మాత్రం కొంచెం షేడ్ అయింది. ఫస్ట్ అయితే ముంగట బీడింగ్ చెక్ చేసుకుందాం. బీడింగ్ ఓకే ఉంది, వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. అది నేను చెప్పడం ఎందుకని మీరు డైరెక్ట్ చూసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది, మీరు అది గమనించండి, చూసుకోవచ్చు. ఓకేనా, 100% ఓకే ఉన్నాయి. ముంగట బానెట్ చెక్ చేసుకుంటే మాత్రం ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు, అది కూడా మీరు డైరెక్ట్ చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసి తీసుకుంటేనే మీకు మంచి సార్, నా ఉద్దేశం మీకే చెప్తున్నాను. చూసుకోవచ్చు, ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది, అట్లాగే ఆపరణ కూడా ఓకే పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం కాలేదు, యాక్సిడెంట్ అయితే కాలేదు. ఇది నా మీద నమ్మకం లేకపోతే మీరు డైరెక్ట్ వచ్చి షోరూమ్ తీసుకుపోయి చూపించుకోండి, అది కూడా మీకు 100% బెటర్ ఉంటుంది. అట్లాగే ముంగట హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. కిందది ఫోక్ లైట్ మాత్రం రావట్లేదు, ఇటు సైడ్ది చూసుకోవచ్చు. ఇది కూడా చూద్దాం.
హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే, కింద ఫోగ్లా మాత్రం రావట్లేదు. చిన్న లూజ్ ఉన్న రాకపోవచ్చు, అది స్క్రాచెస్ మాత్రం మిర్రర్ సైడ్ మాత్రం ఉన్నాయి చూసుకోవచ్చు. ఇండికేటర్ మాత్రం ఈ సైడ్ మాత్రం పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూద్దాం. ఇది కూడా అంతే పర్ఫెక్ట్ ఉంది. ఆల్రెడీ నేను బీడింగ్ మొత్తం చెక్ చేసిన, నేను ఆల్రెడీ ఇది కూడా ఓకే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు సరే ఇప్పటి వరకు అయితే మీకు మొత్తం అయితే చూపించాను సార్. నేను టైర్లు చూపించాల్సిందే, అయితే నేను ఇంటీరియర్ అయితే ఓకే బాగానే ఉంది. యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు ఇది. ఫస్ట్ అయితే ఇక్కడ సీడీ ఉంది, మీరు గ్లాస్ అయితే చెక్ చేసుకోండి. అట్లాగే బీడింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం లేదు. మీకు ప్రతి గ్లాస్ అనేది యాక్సిడెంట్ అయిందా లేకపోతే పగిలిందా లేదా అది కూడా చెప్తాను నేను. ఇది ఓన్లీ ZXi పెట్రోల్ వర్షన్ ఇది. ఇది కూడా చూసుకోవచ్చు, సీడీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అయితే వెనుక సైడ్ మాత్రం ఇక్కడ మాత్రం డ్యామేజ్ అయింది. అట్లాగే టైల్ ల్యాంప్ కూడా ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇది కూడా బ్రేక్ అయింది. ఇది మీకు ఖచ్చితంగా మీకు చూపిస్తున్నాను నేను. ఓకేనా, ఇది ఒకటి డ్యామేజ్ ఉంది. అక్కడ సైడ్ మాత్రం ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ చూపిద్దాం. ఇక్కడ చూసుకుంటే కూడా మీకు ఇక్కడ సీడీ ఉన్నది చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకున్నా కానీ సీడీ ఉన్నది. ఓకే, ఇప్పటివరకు అయితే ఓకే సార్. బంపర్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వెహికల్ 100% ఒరిజినల్ వెహికల్. ఓనర్ చెప్తున్నాడు సార్, నేను చెప్పడం కాదు, నేను ఇది స్పెషల్గా చెప్పడం కాదు. దీనికి అలవీల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ముంగ టైర్స్ తీసుకుంటే మాత్రం 100% ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా 100% ఉన్నాయి సార్. ముంగడి అలవీల్స్ ఉంటాయి చూసుకోవచ్చు, ఇది కూడా అలవీల్స్ ఉన్నాయి. ఇది దీనికి ఫస్టే గమనించాలి. ఏదైనా కానీ వీడియో చెప్తున్నా అంటే ఏదో మమ అనిపించుకున్న మాత్రం ప్రయత్నం చేయకండి. ఇది కూడా ఓకే ఉంది. స్టెఫిన్ మాత్రం ఒకటి తక్కువ ఉంది సార్. మిగతా 4 టైర్లు మాత్రం సిల్ టైర్లు ఉన్నాయి. తిరిగింది మాత్రం 50,000 ఇది. ఓకేనా, ఒకసారి అయితే సార్ దీని అయితే డీటెయిల్స్ చూసుకోండి. దీని ప్రైస్ కూడా 10,80,000 ఓనర్ అయిపోయింది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఇట్టిగా అండి ZXi ఇది ఆప్షన్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మోడల్ వచ్చి 2023 ఉంది, పెట్రోల్ వర్షన్ ఇది. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 50,000 ఉంది. నేను మళ్ళీ చూపిస్తా చూడండి, ప్రాబ్లం లేదు. కావాలనుకుంటే మీకు చూపిస్తాను, నేను ఆల్రెడీ చూపించాను. ఇంటీరియర్ కూడా ఓకే ఉంది, చాలా నీట్గా ఉంది సార్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రము లేదండి. ఇది సింగల్ ఓనర్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. మీరైతే ప్రతిదీ మొత్తం చెక్ చేసుకోండి. ఓకేనా, మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేసి టైంపాస్ మాత్రం చేయకండి దయచేసి. పూర్తి వీడియో చూసినాక మాత్రం కాల్ చేసి దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. మళ్ళీ మీ నాకు రిక్వెస్ట్. జై జవాన్ జై కిసాన్ జై హింద్.